మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన తమ్ముడు రాము అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యం కేసులో వారిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే జోగి రమేష్ పిఏ రామును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ ఆఫీస్ కు తరలించారు. అంతకుముందు జోగి రమేష్ ఇంట్లో సర్చ్ వారెంట్ తో సోదాలు జరిపారు. కల్తీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు A1 అయిన అద్దేపల్లి జనార్దన్ రావు విడుదల చేసిన ఒక వీడియోలో జోగి రమేష్ ఆదేశాల మేరకే తాను కల్తీ మద్యం తయారు చేసినట్లుగా సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ పాలనలోనే జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేశామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిఘా పెరగడంతో ఆపేశామని జనార్దన్ రావు పేర్కొన్నారు. అయితే తిరిగి చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఉద్దేశంతోనే జోగి రమేష్ చెప్పడంతో మళ్లీ తయారీ ప్రారంభించినట్లుగా ఆరోపించారు. కల్తీ మద్యం తయారీ కోసం జోగి రమేష్ తనకు 3 కోట్లు ఆఫర్ చేసినట్లు జనార్దన్ రావు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై బురద చల్లే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. గత 20 రోజులుగా చెప్తా అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. జోగి రమేష్ని పోలీసు నుంచి వాహనం దింపే ప్రయత్నం జరుగుతుంది. సో ఏదైతే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఏంటి, సూత్రధారు ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో పోతున్నారు. సో జోగి రమేష్ని తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే మనం చూసుకోవచ్చు అసలు జోగి రమేష్ పాత్ర ఏంటి, గత 20 రోజులుగా చెప్తా అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన అక్రమంగా అరెస్ట్ చేశారు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక హైడ్రామా కొనసాగింది ఉదయం నుంచి. ఏదంటే ఈ ఎక్సైజ్ శాఖకి సంబంధించి అది జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి కొంత ఉద్రిక్తత వాతావరణం ఉదయం నుంచి కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా ఎక్సైజ్ చూసుకోవచ్చు. ఆయన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ చూపిస్తూ ఏలు చూపిస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. తనని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనికి చంద్రబాబు, లోకేష్, కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ దీంట్లో ఎంతవరకు పాత్ర ఉంది, జనార్దన్లో చెప్పింది ఎంతవరకు వాస్తవమో ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేయబోతా ఉన్నారు. ఓటు స్టూడియో.